నల్గొండలోని హనుమాన్ స్పోర్ట్స్ షాపులో జరిగిన నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 రాష్ట్రాల్లో 47కు పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగ సత్యబాబును అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 52,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాఘవరావు తెలిపారు. జైలు శిక్ష అనుభవించి వచ్చినప్పటికీ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రాత్రి వేళల్లో తాళాలు పగలగొట్టి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నార్కెట్పల్లి బస్టాండ్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నల్గొండ మండలంలోని నల్గొండ టౌను రామగిరి దగ్గర ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాపులో 3వ తేదీ 7వ నెల రాత్రి మీద షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అందులో సుమారు 3,40,000 రూపాయలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఎవరైతే అరెస్ట్ చేసినామో కందులు సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు, వీళ్ళ తండ్రి పేరు కూడా సత్యరాజు, ఈయన వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళది మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాట్ల భాగంగా ఇప్పటికి సుమారు 47 దొంగతనం కేసులు చేసి పలుమార్లు జైలుకు పోయి వచ్చినాడు. ఈయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఆంధ్రాలో కూడా చాలా దొంగతనం కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. ఇప్పుడు ఒక 1 మంత్ కిందటి వరకు తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరులో దొంగతనం చేసి అప్పుడు జైలుకు పోయి వచ్చి 1 మంత్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సత్తపల్లి, మెదకు, సంగారెడ్డి జిల్లాలో ఒక 4 దొంగతనాలు, అదేవిధంగా మన దగ్గర మన 3వ తేదీ 7వ నెలలో ఈ హనుమాన్ స్పోర్ట్స్లో దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతను నిందితుడిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది.